నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు 97వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. చూడండి, ఈ వాక్య భాగంలో ఆనందము విత్తబడి ఉన్నవి అనే మాటని మనం చదివినప్పుడు ప్రతి మనిషి ఈ ఆనందము, ఈ సంతోషము, సమాధానం కొరకే శతప్రయత్నాలు చేస్తుంటారు, ప్రయాసపడుతుంటారు. అయితే ఎవరికి ఆనందం కలుగుతుంది, ఆయన ఇచ్చే ఆనందం ఎవరికి ప్రసాదించబడుతుంది అనంటే యథార్థ హృదయుల కొరకు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. యథార్థమైన హృదయం అంటే ఏంటి? ఏదో కానుకలు ఇవ్వడం, దాన ధర్మాలు చేయడం, పుణ్యకార్యాలు చేయడం అంత మాత్రమే కాదు. మన హృదయంలో ఏది మరుగు చేయక దేవునికి మనం తేటగా కనుపరచగలిగిన మంచి మనసాక్షి మనకు కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను నా రాబడిలో, నాకు కలిగిన సంపదలో నేను చాలా నమ్మకంగా దేవునికి నేను ఇస్తున్నాను, పొరుగువారిని ప్రేమిస్తున్నాను, చేతనైనంత మట్టుకు సహాయం చేస్తున్నాను అనే ఇలాంటి కార్యకలాపాలలో మురిసిపోతుంటారు. కానీ హృదయాన్ని తెరచి, హృదయంలో అరమర లేకుండా ఒక యథార్థమైన సత్ప్రవర్తనను కలిగి ఉండాలన్న ఆశ వారిలో దూరమైపోతుంటుంది. ప్రియులారా, యోబును గురించి మనం చదువుతాము, అతడు యథార్థవంతుడు అని చదువుతాము. మోషేను గురించి మనం చదువుతాము, అతడు సాత్వికుడు అని చదువుతాము. ఇలా దేవుని యొద్ద నుంచి మన్నన పొందిన భక్తులను మనం గమనిస్తాము. అలాగైతే మన పరిస్థితి దేవుని ఎదుట ఎలా ఉన్నది? యథార్థ హృదయులపై అరమర లేకుండా ప్రతిదీ కూడా ఆయనకు మరుగై ఉన్నది అనే సత్ప్రవర్తనను మనం కలిగి ఉన్నామా? లేక దేవునికి మరుగు చేసి ఏదో పై భక్తిని చేతపట్టినంత మాత్రాన ఈ దైవ సంబంధమైన దీవెన మనకు కలుగదు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గుర్తించవలసి వస్తుంది. ఇక నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే,
ఈ యథార్థ హృదయులు దేని యందు ఆనందిస్తారు? దేనిలో వారికి ఆనందం కలుగుతుంది? కొంతమంది మంచి వస్త్రాలు ధరించినప్పుడు వారికి ఆనందం కలుగుతుంది. మంచి ఇల్లు వాకిళ్ళు కొన్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని యందు ఆనందం ఉంటుంది. కానీ దేవుని యొద్ద నుంచి పొందుకునే ఆ ఆనందం దేనిలో కలుగుతుంది? దేని యందు మనం ఆనందించాలి? ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. నిర్గమాకాండం 18వ అధ్యాయం 9వ వాక్యంలో చక్కటి మాట. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. పురిలారా చూడండి, ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని బట్టి, అంటే ప్రభు మన ఎడల చేసిన ఆ ఉపకారములను బట్టి, మేలులను బట్టి మనం సంతోషించాలంటండి. ప్రియులారా, ఈరోజు దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనే వ్యక్తి భూతళముపై సజీవుల దేశంలో ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా సాహసించగలరా? దేవుడు నాకేం మేలు చేయలేదండి, నా స్వశక్తి మీద నేను ఆధారపడుతున్నాను, నా ప్రాణాన్ని నేను నిలదొక్కుని బ్రతుకుతున్నాను, నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటున్నాను, ఇందులో దేవుని సంశయం ఏమీ లేదు అని సాహసించగలిగిన సాహసవీరుడు ఎవరైనా ఉన్నారండి? ఆయన ఉపకారమును, ఆయన మేలును అనుభవిస్తూ, ఆయన దయాదాక్షణ్యమును బట్టి, ఆయన కరుణా సంపత్తిని బట్టి ఈరోజు మనం సజీవులమై నిలిచి ఉన్నామండి. ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, ఎన్నో మేలులు చేస్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములను మరువకు. ఎందుకు ఆయన తన అంతరంగానికి చెప్పుకుంటున్నాడంటే, ఆ అంతరంగంలో ఎన్నో దాచబడి ఉన్నాయండి. పెదవుల మీద కాదు, పెదవుల మీద కాదండి. కొంతమంది పెదవులతో మాట్లాడుతారు, నాకు అది చేశాడండి, నాకు ఇది చేశాడండి, ఆ ఉద్యోగం కూడా ఇచ్చాడండి. హృదయపూర్వకంగా ఆ మాట రాదండి. కానీ అంతరంగంలో నుంచి వచ్చే మాట వేరుగా ఉంటుంది. అంతరంగంలో నుంచి వచ్చే కృతజ్ఞత స్తుతి వేరుగా ఉంటుందండి. పెదవులతో స్తుతించడం కాదు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, పర్లేదు, ఆ దేవుడు సహాయం చేశాడు, ఇలా మాట్లాడుతుంటారండి కొంతమంది. కానీ కొంతమంది అంతరంగంలో నుంచి ఆ కృతజ్ఞత పెళ్ళుపుకుతున్నట్లుగానే ఆ మాటలోనే మనం అర్థం చేసుకుంటామండి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా, అంటే ఆయన అంతరంగములో అన్ని ఉపకారములు దాచుకొని ఉన్నాడు. ఆయన అన్ని ఉపకారములను పొందుకొని ఉన్న సంగతిని ఆయన అంతరంగంలో దాచుకొని ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం జరగని వాటిల్ని తలంచుకొని అలసిపోతుంటాము, విసిగిపోతుంటాము. జరగని వాటిల్ని, నేను ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఏం ప్రయోజనం, ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను. పిల్లల వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఏది ఇంకా కార్యం సఫలమవ్వలేదు. అంతేగాని జరిగిన వాటిల్ని, పొందిన మేలులను బట్టి ఏనాడైనా మనం సంతోషించామండి? ఆ పొందిన మేలులను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనబడ్డామండి? లేదు. పురుగారా, ఎప్పుడైనా మనం ప్రభు చేసిన మేలులను బట్టి సంతోషించగలిగితే మరెన్నో దీవెనలు మనం అందుకోగలుగుతామండి. ఆ కృతజ్ఞత భావం మనకు ఉండాలి, ఆ కృతజ్ఞత హృదయం మనకు ఉండాలండి. ఇత్రో ఇశ్రాయేలీయులకు చేసిన మేలులన్నిటిని తలంచి 1, 2, 3 కాదండి, ఎన్ని మేలులు ప్రభు వాళ్ళకి చేస్తూ వచ్చాడు, ఎన్ని అవాంతరాలని దాటించాడో, ఎన్ని అభ్యంతరాలని అణిచివేశాడో, శత్రువుల మీద ఎంతగా జయాన్ని ప్రసాదించి దేవుడు వారిని నడిపించుకొని తీసుకుని వచ్చాడో కనులారా చూస్తున్నాడు కదా. అందుచేత ఆ మేలులన్నీ తలంచి, నా ప్రియమైన వారులారా, ఆ దేవుని సంతోషం, ఆనందం మన హృదయాలలో నిండుకొని ఉండాలంటే ఆ మేలులను మర్చిపోకూడదు. ఆ మేలులను తలంచుకొని మనం కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఆ మేలులను తలంచుకొని ఆనందించాలి, సంతోషించాలి. జరగని వాటిని తలంచుకొని సణుక్కోకూడదండి. తగు కాలమందు ప్రభు వాటిని నెరవేరుస్తాడు. ఇన్ని మేలులు చేసిన దేవుడు ఆ మేలులు ఎందుకు చేయడు?
ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడు ఆ ఉపకారం ఎందుకు చేయడు? ఆ భావనతో మనం ఎప్పుడైతే ఆ మేలులు తలంచి సంతోషించగలిగిన వారం అవుతామో మరెన్నో దీవెనలకు మనం పాత్రలం అవుతామని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఇక రెండవ విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటి యందు సంతోషించవలెను. చాలా చక్కటి మాట అండి. దేవుడు మీకు అనుగ్రహించిన మీ చేతి పనులన్నింటి విషయమందు మీరు సంతోషించాలంట. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి జీవనోపాధి, మీ చేతి పనులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆ అనుగ్రహింపబడిన వాటి యందు సంతోషించాలట. భారంగా చేయడం కాదు, ఆనందంగా చేయాలి. నా దేవుని మూలముగా నేను పొందుకున్నాను, నా దేవుడు నన్ను కనుకరించి నాకు అనుగ్రహించాడు, నా దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు అని ఆ సంతోషంతో ఆ పని మనం చేయాలండి. అంతేగాని భారంగా, విరక్తితో, విసుగుతో నా కర్మ ఎలా నెరవేరింది, కష్టపడవలసి వస్తుంది, చెమట కార్చవలసి వస్తుంది అని అలాంటి ఎక్కసపు మాటలు మన నోట రాకూడదండి. అది దేవుడు నీకు సామర్థ్యతని అనుగ్రహించి నీకు అనుగ్రహించినది. దానిని చేయ సామర్థ్యతను ప్రభు నీకు ఇచ్చాడు. దానిని చేసే జ్ఞానాన్ని ప్రభు నీకు అనుగ్రహించాడు. చూడండి, లేఖనాల్లో మనం చదువుతాము, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి అహోలియాబు, బెసలేలు అనే వారిని ఆయన జ్ఞానాత్మతో నింపి ఆ పరిచర్య వాళ్ళకి అప్పగించాడట. జ్ఞానాత్మతో నింపి అనే మాట మనం గమనించినప్పుడు ఆ పని అప్పగించిన దేవుడు దానిని చేయ జ్ఞానం కూడా ఇస్తాడు, దానిని చేయ సామర్థ్యతను కూడా ఇస్తాడు, కృపనిస్తాడు. అంతేకాని ఈ పని నేను చేయలేకపోతున్నాను, నాకు కష్టమైపోయింది. నాకు కొంతమందికి చెడు అలవాటు ఉంటుందండి. 10 రోజులు చాలా ఉజ్జీవంగా ఉత్సాహంగా చేస్తారు 10 రోజులు. ఇక 11వ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది పాట. ఆ మొదట్లో ఉన్న ఆసక్తి, ఆ మొదట్లో ఉన్న ఉజ్జీవం ఇక 11వ రోజు నుంచి తగ్గిపోతూ వస్తుంది. ఇక మరలా కొత్తదైనది ఏదైనా ఉందానని వెతుక్కుంటూ దిక్కులు చూస్తుంటారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేని యందు ఆనందించాలి? దేవుడు మనకు అనుగ్రహించిన జీవనోపాధి కానివ్వండి, దేవుడు మనకు అనుగ్రహించిన పని విషయంలో కానివ్వండి, మనం ఆనందించాలి. అప్పుడే మనం దినమెల్లా ఆనందంగా బ్రతకగలుగుతాము, దినమెల్లా సంతోషంగా ఉండగలుగుతాము, ప్రభువుకి మనము సాక్షిగా బ్రతకగలుగుతామండి. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు మీకు ఇచ్చిన ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయాన్ని బట్టి ఆనందంగా ఈరోజు మీలో ఎంతమంది 10 మందికి చెప్పుకోగలుగుతున్నారండి? ఇదిగో దేవుడు నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి నాకు ఈ వ్యాపారం ఇచ్చాడండి, ఈ ఉద్యోగం ఇచ్చాడండి, ఈ చేతి పని ఇచ్చాడండి, దీనిని నేను సంతోషంగా చేసుకుంటున్నానండి అని చెప్పగలిగిన మంచి సాక్ష్యపు అనుభవం మన దగ్గర ఉంటుందా? లేకపోతే విసుగుతో, ఆనందం లేకుండా, వేదనతో, కన్నీళ్లతో భారంగా దేవుడు మీకు ఇచ్చిన పనిని చేసుకుంటూ ఆనందించలేకపోతున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారిని గురించి ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. ఆయనకి ఎంత అనారోగ్యం బాగలేకపోయినా, ఎంత అననుకూలమైన పరిస్థితులు ఉన్నా, ప్రతిరోజు ఆయన దేవుని మాటలు ప్రకటించడానికి, సువార్తను చాటి చెప్పడానికి ఆయన వెళుతూనే ఉండేవాడండి. చాలా సందర్భాలలో సావుకులుగా ఆయన మాతో మాట్లాడుతూ, ఆయన మాకు వివరిస్తూ ఉన్నప్పుడు ఆయన నోట మేము విన్న మాట, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఇది. అననుకూలమైన పరిస్థితులని, ఆరోగ్యం బాగాలేదని, ఇలా నేను దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను పోగొట్టుకుంటే నేను చాలా ప్రతిఫలాన్ని పోగొట్టుకునే వాడిని అవుతాను. అందుచేత దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యని నేను సంతోషంగా చేయాలి అని ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయినా, అననుకూలమైన పరిస్థితులైనా, దూరమైన, భారమైన, ఎంత సంతోషంగా ఆయన పరిచర్యని భుజస్కంధాల మీదకి ఎత్తుకునేవాళ్ళం. నిజమే, అలాంటి పరిశుద్ధుల యొక్క అనుభవాలు మన కనుల ఎదుట ఉన్నాయండి. పరిచర్యే కాదు,
దేవుడు మీకు ఇచ్చిన ఏ పని అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చాడు ఈ పని అనే సంతోషం మన హృదయంలో ఎప్పుడు కూడా నిండుకొని ఉండాలండి. అప్పుడే ఒక సాక్షిగా మనం బ్రతకగలుగుతాము. ఇంకొక చిన్న మాట కూడా నేను మీతో చెప్తాను. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం, అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందు అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పురుల చూడండి, కొంచెం ఆలోచించదగిన మాట అండి ఈ మాట. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం అంటే క్రీస్తు యొక్క శక్తి మన యందు నిలిచి ఉండాలి అని అనుకుంటే మన బలహీనతల యందు మనం బహుగా సంతోషించగలిగిన వారము కావాలంటండి. ఎందుకు బలహీనతల యందు మనం సంతోషం గలవారమై ఉండాలంటే క్రీస్తు శక్తి మన యందు నిలిచి ఉండు నిమిత్తం. దేవుని శక్తి నా మీద నిలిచి ఉండట్లేదు, దేవుని శక్తి నాకు అందట్లేదు, దేవుని శక్తి నేను పొందుకోలేకపోతున్నాను అనే మాట ఎవరి నోట వస్తుందో తెలుసండి? బలహీనతల యందు సంతోషంగా ఉండలేని వాళ్ళు మాట్లాడే మాట్లాడేవి. ఏ వ్యక్తి అయినా తమకు కలిగిన ఆ బలహీనతలలో సంతోషంగా, అంటే మీరు అడుగుతారేమో, ఏమంటే బలహీనతగా ఉంటే, బలహీనుడనై ఉంటే సంతోషం ఎలా కలుగుతుందండి అంటారేమో. పరిశుద్ధుడు పౌలే దీనికి సమాధానం ఒక మాట ప్రభునందు ఆనందించుడి అన్నాడు. ఎప్పుడైతే మన బలహీనతలు మనం చూసుకుంటామో మనకు ఆనందం ఉండదు. మనకున్న పరిస్థితులను చూస్తామో ఆనందం ఉండదు. లోకపు పద్ధతిని అనుసరిస్తామో ఆనందం ఉండదు. ఇంకా నేను ఒక చిన్న మాట చెప్పాలంటే, కడుపున పుట్టిన బిడ్డల యందు ఆనందం ఉండకపోవచ్చు, నీ కుటుంబాన్ని బట్టి నీకు ఆనందం ఉండకపోవచ్చు, సంపాదించిన ఆస్తి యందు నీకు ఆనందం ఉండకపోవచ్చు, కానీ ప్రభువునందు ఆయనను బట్టి ఆనందం కలుగుతుంది, ఆనందించగలుగుతాము. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ప్రభునందు ఆనందించండి అన్నాడే కానీ ప్రభు మీకు అనుగ్రహించిన ఆస్తిపాస్తులను బట్టి, కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి ఆనందించండి అని అనలేదండి. ప్రభునందు ఆనందించండి. ఏ శ్రమ, ఏ కష్టం, ఏ నష్టం, ఏ వ్యాధి వ్యధ ఏది వచ్చినప్పటికీ ఆ బలహీనతలలో నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుని నేను అనుసరిస్తున్నాను, ఆయన మీద ఆనుకొని ఉన్నాను అనే ఆనందం మనకుంటే క్రీస్తు శక్తి మన మీద నిలిచి ఉంటుందటండి. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనతలు అనేవి ఒకవేళ కొందరికే కాదు అందరికీ ఉండవచ్చు. ఈ మాటలు వింటున్న సందర్భాన ఏ బలహీనతలలో నువ్వు కృంగిపోయి ఉన్నావో నాకు తెలీదు, కానీ పరిశుద్ధాత్మకు తెలుసు. ఏ శోధన, ఏ వేదన, ఏ రోదన, ఏ కష్ట పరిస్థితులలో మనల్ని అలుముకొని ఉన్నాయో ప్రభువుకు తెలుసు. కృంగిపోవద్దు, అధైర్యపడిపోవద్దు, ఎవరూ లేరు అని అలసిపోవద్దు. ప్రభు ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నటికీ చేయబడిచే దేవుడు కాదు ఆయన. తనను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదని సత్యవాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆయన యందు ఆధారపడి, ఆయన యందు ఆనందించి క్రీస్తు శక్తికి మనం పాత్రులమవుదాం. మన బలహీనతలలో కృంగిపోకుండా ఆనందంగా ఉందాం, సంతోషించగలుగుదాం. ఆనాడే క్రీస్తు శక్తికి పత్రికలమై అనుదినము అనుభవిస్తూ ప్రభుకి సాక్షులుగా మనం బ్రతకగలుగుతాము. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. దేని యందు మనం ఆనందించాలంటే ప్రభు మనకు చేసిన మేలులను బట్టి, రెండవది దేవుడు మనకు అనుగ్రహించిన మన చేతి పనులను బట్టి, మన జీవనోపాధిని బట్టి, మూడవది మన బలహీనతలలో ఆయన శక్తి మన యందు నిలిచి ఉండనట్లు మనం ఆనందించాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.
తలలో ఉంచండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, నైనా మేము ఆనందంగా ఉండడానికి, సంతోషంగా బ్రతకడానికి ఏ ఏ అనుభవాల్ని ఆధారం చేసుకున్న వాళ్ళనో లేఖనాలలో నుంచి మేము గ్రహిస్తూ వచ్చాము. మీ కృపా సంపత్తిని బట్టి ఆ రీతిగా మేము అడుగులు వేయడానికి సహాయం చేయండి. మా హృదయాన్ని విశాలపరుచుకొని మీ యందు మేము సంతోషించడానికి తగు కృపను కూడా మా మీద కుమ్మరించమని, ఎవరైతే కృంగి అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి కన్నీళ్ల మధ్యలో ఉన్నారో వారిని ధైర్యపరిచి, కృంగిన వారిని లేవనెత్తి వెనుతట్టి నడిపించి, అడుగులు నేర్పించి, గమ్యం చేర్పించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేత సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.